బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు ఇంకా మార్నింగే వాకింగ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు ములక్కాయ టమాటా అలాగే సాంబార్ ఇంకా ఇడ్లీకి అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో, అంత మెస్సీగా ఉంది. ఇదంతా కూడా ఇంకా పిల్లలు వెళ్ళాక సర్దేసుకుంటాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా నా డే అయితే ఇంకా మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. 5:30కి వాకింగ్కి వెళ్ళి 6:30, 6:45 వరకు అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ఇంకా బయట పనులు కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ సాంబార్ కోసం అయితే పప్పు పెట్టాను, ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంక ఇది ఆఫ్ చేసేయాలి. సో ఇంక ఇక్కడ ములక్కాయ టమాటా కోసం అయితే ములక్కాయలు ఫ్రై అవుతున్నాయి. ఆశ పప్ప ములక్కాయ టమాటా ఉండమంది, అందుకోసమే ఇంకా వండేస్తున్నాను. ఇంక ఇక్కడ సాంబార్ కోసం అయితే ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇంకా రావు ఇడ్లీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా రెండు కూడా ఒకసారి పెట్టేశాను అనమాట. సో ఇంకా ములక్కాయ టమాటాలు అలాగే సాంబార్లోకి కొన్ని టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంకాయలు కట్ చేయాలి. ఇంకా నైట్ ఇడ్లీ కోసం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసేయాలి. సో ఇంకా అంతా కూడా మెస్సీగా ఉంది చూడండి అంతా. ఇవన్నీ కూడా ఇంకా పిల్లలు వెళ్ళాక సర్దేసుకుంటాను. ఇంక ఇందులో అయితే రైస్ కూడా పెట్టేశాను, ఆల్మోస్ట్ రైస్ కూడా వచ్చింది అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇక్కడ సాంబార్లోకి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. కొన్ని అయితే వేస్తాను, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. ఎక్కువ వేసినా తినారన్నమాట పిల్లలు, అక్కడమే ఒక 4-5 అలా వేద్దామని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నాను. బావ కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళాడు అనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసే లోపు అయితే వస్తాడు, అంటే ఇంకా వాకింగ్ చేసి రాగానే వెళ్ళాడు. అలాగే కొన్ని క్యారెట్, కీరా అవన్నీ కూడా కొంచెం మార్కెట్ దగ్గరలో ఉంటుంది అనమాట, బావ వెళ్ళిన దగ్గర. ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే రమ్మని చెప్పేసాను, అందుకే కొంచెం లేట్గా వస్తా అన్నాడు. పిల్లల్ని రెడీ చేసే వరకు అయితే వచ్చేస్తాడు. సో ఇంకా వంకాయలు అయితే కట్ చేస్తాను, ఇవి కూడా సాంబార్లో వేసేస్తాను. अरे आनियन फ्लेवर है వచ్చినావనే తొందరగా వచ్చినావు.
సరే ఇంక ఇక్కడ బావ ఇప్పుడే వచ్చాడు, లేట్ అవుతుంది అనుకున్నా కానీ తొందరనే వచ్చాడు. ఏమేమి తీసుకొచ్చిన బావ? బనానాస్ బనానా, గంగవాయిల కూర, అలాగే కొత్తిమీర అయిపోయింది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చింది, ఇంకా అందుకోసమే కొత్తిమీర కూడా కొంచెం అయితే తీసుకొచ్చాడు. టమాటా, ఆలుగడ్డ, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్. టమాటాలు ఉన్నాయి కదా బావ కొన్ని, ఉడకబెట్టి పచ్చడి పెట్టాయి. పచ్చడి కోసమా? సో టమాటాలు అయితే పచ్చడి కోసం అయితే తీసుకొచ్చాడు. ఇంకా క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, కీరదేలే, కీర లేదు. నిమ్మకాయలు ఎట్లా ఇచ్చి బావా? నిమ్మకాయలు 20 రూపాయలకి. 20కి 7 మంచిగా ఉంది. క్యారెట్. సో ఇంక ఇవైతే తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి. ఇక్కడ ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తాను, ఇంకా అయిపోతుంది అనమాట. అవి రెండు వస్తుంది. పల్లీల చట్నీ అది కూడా చేసేస్తాను. ఇది పెట్టేసిన తర్వాత పల్లీలు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇడ్లీ పెట్టేసి హాట్ పక్కన అయితే ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా కానీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు ఆల్రెడీ. ఇదైతే అందులో పెట్టిస్తాను.
పొద్దున ఆమె మేము సో ఇంకా అక్కడ సాంబార్ అవుతుంది, కర్రీ కూడా ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకా ఆశ పాపని అయితే ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా బావ ఐరన్ చేసుకుంటున్నాడు. ఇంకా బావ ఫ్రెష్ అప్ కావాలి. పొద్దున డీటెయిల్స్ ఏంటిది? మీటింగ్ ఆ? మీటింగ్ రేపు మీటింగ్ ఉందా? ఈ రోజా? సో ఇంకా పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు వేయించాలి. ఇంకా తీసి అయితే బయట పెట్టేశాను. ఇంకా కొన్ని డిమార్ట్ల నుండి తీసుకొచ్చినాయి, అలాగే కొన్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. అమ్మ పంపించింది. కాకపోతే అవి ఒకటే చేస్తే కొంచెం చేదు ఉంటుందని చెప్పేసి ఇంకా రెండు కలిపి చేద్దామని చెప్పేసి ఇంకా బయట పెట్టాను. సో ఇంకా ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది అనమాట. చూసారా? ఇంకా ఇదైతే తీసేద్దాం. సో ఇంకా ములక్కాయ టమాటా కర్రీ అయిపోయింది. వాటర్ బాటిల్స్ కూడా ఆల్రెడీ కన్నయ్య అయితే నింపేశాడు వాళ్ళ కోసం, బావ కూడా నింపేశాడు. ఇంకా స్నాక్స్ కోసం అయితే బనానా తీసుకెళ్తా అని చెప్పేశారు. బావ అయితే ఇప్పుడే తీసుకొచ్చారు కదా, ఇంకా అందుకోసమే ఇంకా అవైతే తీసుకెళ్తా అన్నారు. కన్నయ్య కన్నీ బనానా పెట్టుకో. సో ఇంక ఇప్పుడు పల్లీలు వేయించాలి. ఇవైతే డిమార్ట్ లో నుండి తీసుకొచ్చినాయి. పల్లీలకైతే ఫుల్ రేట్ ఉంది. 820 గ్రాములకి 94 రూపీస్ పడింది. అందుకే పుట్నాలు కూడా వేస్ట్ చేస్తున్నాము. ఇవి కొంచెం తక్కువ వేసి రామవాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయంటే కొన్ని వేసాను. ఇవి కూడా ఎక్కువ వేసాను, ఇంకొన్ని వేసాను. ఇవైతే ఫ్రై చేస్తాను. వస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. బావా గ్యాస్ అయిపోయింది. అయిపోయింది. సడన్ గా గ్యాస్ కంప్లీటెడ్. చెప్పు. సాంబార్ అయింది, ఇడ్లీ ఇంకా అయింది. ఒక పల్లీలు వేయించాలా? అదే పైన ఒక పైన లేదు. ఇది చూసినావా? చూస్తాం. ఇప్పుడు నువ్వు వేసుకునే చూసుకోరా. సో త్వరగా అయితే గ్యాస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద అయితే చేస్తాను. పిల్లలకి రైస్ కూడా పెట్టేశాను. ఇంకా కర్రీ పెట్టాను అనమాట. కర్రీ టేస్ట్ చూసినాక పెడతాను, బాగా టేస్ట్ చూసినాక. ఇవైతే ఈ లోపు రైస్ చల్లారుతుంది. సో ఇంకా సడన్గా గ్యాస్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇంకా సాంబార్ అయిపోయింది, ఇడ్లీ అయింది. ఓన్లీ పల్లీల చట్నీ కోసమే అయితే ఇంకా పల్లీలు కొంచెం ఫ్రై కావడంతో ఇంకా గ్యాస్ అయిపోయింది అనమాట. ఇంకా కర్రీ అవన్నీ కూడా అయిపోయాయి. ఓన్లీ ఫ్రై ఇవి
పల్లీ చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇండక్షన్ స్టవ్ మీదనైతే పెట్టేశాను. ఇండక్షన్ స్టవ్ మీద ఏంటంటే త్వరగా అవుతాయి, కానీ దగ్గరలోనే ఉండాలన్నమాట. ఇంకెటు వెళ్ళకుండా ఇక్కడే ఉంటేనే అవి అవుతాయి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. నేను ఇంక ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి నేను ఒకటే పాయింట్ మీద పెట్టేసి ఇంకా ఆశపాపకు జుట్టేస్తూ ఉంటే ఇంక ఇక్కడ అవి అయితే కొంచెం మాడిపోయాయి అనమాట. సడన్గా పెరుగుతుందన్నమాట, టెంపరేచర్ అనేది ఎక్కువ తొందరగా పెరుగుతుంది కాబట్టి అవి మళ్ళీ స్టీల్వి పల్చడివి అయితేనే అవి ఇండక్షన్ స్టవ్ మీద వంట చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఇండక్షన్ స్టవ్ మీద వండడానికి కడాయి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇటు పెట్టుతూ నేను ఆశపాపకు చుట్టేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళేసరికి కొంచెం అయితే మాడిపోయాయి. చూసారా, అలా తొందరగా అవుతాయి అనమాట. సడన్గా టెంపరేచర్ పెరిగేసరికి ఇంకా తొందరగా మాడుతాయి. అందుకే దగ్గరే ఉండి చేసుకోవాలి, ఇది ఒక ప్రాబ్లం అనమాట ఇండక్షన్ స్టవ్ మీద చేస్తే. సో ఇంకా అవైతే ఫ్రై అయిపోయాయి. ఇంకా ఆఫ్ చేసి ఇంకా ఇవైతే చల్లారేలోపు ఇంకా ఆశపాపకి జుట్టేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా వాటర్ బాటిల్స్ అలాగే ఇంకా స్నాక్స్ అయితే ఆల్రెడీ పెట్టుకోమని చెప్పేశాను. ఇంక ఇక్కడ ఆశపాపకైతే జుట్టు వేస్తున్నాను. ఇంకా త్వరగా అక్కడ బాగా ఐరన్ చేసుకుంటున్నాడు. ఇంక ఇక్కడ ఆశపాపకి జుట్టేస్తే తనైతే ఇంకా సాక్సులు వేసుకొని రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది అన్నీ కూడాను. ఇంక ఇక్కడ చల్లారిపోయాయి. పల్లీ చట్నీ కోసం అయితే ఇంకా పల్లీలు అయితే మిక్సీ పడుతున్నాను. ఇంక ఈరోజు వంట అయితే ఏం లేదు, ఇంకా అయిపోయిందనమాట. మళ్ళీ ఈవినింగే ఏం తింటారో, ఇడ్లీ తింటా అంటే ఇంకా ఇండక్షన్ స్టవ్ మీద పెట్టే బౌల్స్ ఉన్నాయి కదా, వాటిలో చేసేస్తాను. ఇంక ఈరోజు అయితే ఫుల్ హడావిడి ఉందన్నమాట. ఇంకా ఇడ్లీ చేస్తే ఇంకెక్కువ పని ఉంటుంది. చూసారా, ఇంకా ఫాస్ట్గానైతే చేసేసుకుంటున్నాను. ఇంకా మాష్ పాపర్ ఇక్కడ ఏదో వర్క్ షీట్ చేయలేదంట, చూపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ నీ దగ్గరికి వెళ్ళు చేపిస్తాడని చెప్పేసి అంటే తను వాడు చెప్పింది వినదు, ఈమెకు రాదు, నన్ను సతాయిస్తుంది, ఇట్లా ఉంటుంది అన్నట్టు ఆశపాపతోటి. ఇంకా సతాయించి ఫైనల్గా హోంవర్క్ అయితే ఫినిష్ చేసుకుంది. ఇంక ఇక్కడ నేను కొన్ని పుట్నాలు అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసి ఇంకా పచ్చడి అయితే మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. సో ఫైనల్గా ఇంకా మిక్స్ కూడా పట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టేసేయాలి. బావ కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా తనైతే పిల్లల్ని దించొచ్చాక తింటా అని చెప్పేసి అన్నాడు. అందుకోసమే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తే అయిపోతుంది. Ramai tu. Betul kan? Asal mana tu?
సో ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా బావ అయితే వెళ్ళాలి. ఇంకా బావ టిఫిన్ చేయలేదు. ఇంకా బావకు టిఫిన్ పెట్టేయాలి. అలాగే ఇంకా చూడండి నా కిచెన్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి. చూసారా పైన సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా కింద కూర్చున్నాను. ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలి. ఇంకా బావ వెళ్ళాక సర్దుకుంటాను. ఇంక ఇక్కడ బౌల్ కూడా ఫుల్ ఉన్నాయన్నమాట. ఇంక ఈరోజు ఇడ్లీ కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటాయి. చూసారా ఇంకా పిల్లలు తిన్నవి పక్కకు పెట్టారు. ఇంకా అవి కూడా ఇందులో వేయాలి. ఫుల్ బౌల్ ఉన్నాయి. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. చూడండి వీలైనంత వరకు తీస్తాను. సో వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకెక్కడ బావ స్కూల్లో దింపొచ్చిన తర్వాత ఇంకా బావకు పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నాను కదా, ఎందుకో ఈరోజు కొంచెం ఆకలి వేస్తుంది అనమాట. అందుకోసమే ఇంకా బావకు పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను. సో ఇంకా పల్లి చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. మాష్ పాపకి అయితే ఫుల్గా నచ్చేసింది. ఈరోజైతే ఇంకా ఈవినింగ్ కూడా నేను ఇడ్లీనే తింటాను మమ్మీ అని ఆల్రెడీ చెప్పి వెళ్ళిందనమాట. ఇంకా సాంబారు అలాగే ఇడ్లీ సూపర్గా ఉందన్నమాట. చట్నీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. హోటల్లో చేస్తాను కదా ఆ టైప్లో ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది మా అందరికీ కూడా. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. బౌళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకునేది ఉందన్నమాట, అవి కూడా చేసుకోవాలి. అది ఫోను. సో ఇంకా బావ కూడా వెళ్తున్నాడు ఆఫీస్కి. బావది బ్యాగ్ చూడండి. సో ఇంకా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను. కిచెన్ అంతా కూడా భయంకరంగా ఉన్నది. నాకేం తెలుసు తీసుకొచ్చినావా ప్లాట్ఫామ్ మీద చూడు. ఇది సైడ్ తీసుకోవా. అబ్బో బరువు బాగున్నాయి. వాటర్ బాటిల్ ఉండేసరికి బరువు బాగున్నాయి. ఏంది సో ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళాడు. నా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇంకా ఇవి కిందనే ఉన్నాయి. ఇంకా పైన అంతా కూడా మెస్సీగా ఉంది. అవన్నీ కూడా సర్దేసుకోవాలి. సో ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉందన్నమాట. ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయాక ఇంకా నేనైతే ఇదంతా కూడా సర్దేసుకుంటాను. సో ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేవి ఉన్నాయి, అందుకే ఇంకా వీడియో ఎడిటింగ్ అయిపోయాక మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇంక ఇక్కడ నేను బౌల్ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట. కొంచెం ఏదో పని ఉందని చెప్పేసి వచ్చారు. ఒక 10-15 మినిట్స్ అయితే ఉండి ఇంకా తనైతే వెళ్ళిపోతున్నారనమాట. ఉండమని చెప్పేసి అన్నాను. లంచ్ చేసిన తర్వాత వెళ్తున్నారంటే వాళ్ళైతే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఒక 10 మినిట్స్ అలా ఉండేసి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంక ఇక్కడ పాపం కుక్కలు చూడండి, చిన్న పప్పీస్ ఇలా ఎండకైతే ఉన్నాయి. పాపం దాహం ఇస్తుందేమో అనిపించి నేనైతే వాటికి వాటర్ తీసుకెళ్ళి అయితే పెట్టానన్నమాట. ఇంకా అవైతే పాపం తాగుతున్నాయి. ఎంత అంటే బయట ఫుల్గా ఎండ కొడుతుందనమాట. అవి జామ చెట్టు కింద వచ్చి పడుకున్నాయి. అందుకే కొంచెం ఎందుకో బాధ అనిపించి ఇంకా వాటర్ తాగుతాయేమో అని చెప్పేసి తీసుకెళ్ళి అయితే వాటర్ పెట్టేశాను.
సో ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సగం బౌల్ తోమేసరికి ఇంకా తమ్ముడు వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడేసి ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంకా మిగతా బౌల్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా చూసారా ఎన్ని బౌళ్ళు ఉన్నాయో. ఇవన్నీ బౌళ్ళు తోమేసరికి అయితే నాకు చాలా టైం పట్టింది. ఉంటుంది కదా రీల్లో వస్తుంది కదా ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క రూపాయి వచ్చినా ఇప్పటివరకు కోటీశ్వరాలు అవుతును అనే టైప్ గుర్తొచ్చిందనమాట. ఇంకా నేను బౌళ్ళు క్లీన్ చేసే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. ఇంక ఇవి కూడా అయిపోయాయి. ఇంక ఇవన్నీ ఎండేసి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. ఇంకా వంట అయితే ఏం లేదు కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా మా బావ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చాడు కదా. ఇంకా అవి కూడా సర్దేసుకోవాలి. ఫస్ట్ అయితే అవి సర్దేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అవుతాను. సో ఇంకా బుట్టలు వేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే పిండేస్తాను. పిల్లలు అవి వైట్ యూనిఫామ్స్ నానబెట్టేశాను. ఇంకా అవైతే పిల్లలు వచ్చాక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా పిండేస్తే మళ్ళీ 2 డేస్కి అవుతాయని చెప్పేసి ఇంకా అవైతే నానబెట్టేసి బట్టలు అయితే ఎండేసి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే బాగా తీసుకొచ్చాడు కదా కూరగాయలు, ఇవన్నీ కవర్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా కింద పూసాను అనమాట. టమాటాలు అయితే ఈరోజు గ్యాస్ అయిపోయింది కదా, మళ్ళీ రేపు వస్తుంది, రేపు మార్నింగ్ వస్తుంది గ్యాస్ వచ్చిన తర్వాత ఇంకా టమాటా చట్నీ అయితే పెట్టాలన్నమాట. ఇంట్లో అయితే ఏం పచ్చళ్ళు లేవు, అందుకని చెప్పేసి బాగా పెట్టమని చెప్పేసి అడిగాడు అనమాట. ఇంకా అందుకే టమాటాలు తీసుకొచ్చాడు. ఇంక ఇవైతే పచ్చడి రేపైతే పెట్టేస్తాను. మీకు ఒకవేళ పచ్చడి పెడితే కంపల్సరీ వీడియో అయితే షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ బెండకాయలు, అలాగే టమాటాలు, క్యారెట్, క్యాప్సికమ్, నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడనమాట. ఇవన్నీ చూస్తే మీకు వీటికి ఎంత అమౌంట్ అనిపించింది అంటే గెస్ చేయండి, ఎంత అమౌంట్ అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇంక ఇక్కడ చూసారా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూరగాయలు వస్తున్నాయి కానీ ఇవి లేవన్నమాట. ఒక 1 వీక్ అయితే టమాటాలు కూడా వస్తాయన్నమాట. ఇప్పుడే ఇంకా చిన్న చిన్న కాయలు పడ్డాయంట అమ్మ వాళ్ళు చెప్పారు. ఇంకా మళ్ళీ వెళ్తే బెండకాయలు, దొండకాయలు, అలాగే పాలకూర, కొత్తిమీర, పుదీనా అవన్నీ అయితే తీసుకురావాలి. కొన్ని ఉన్నాయన్నమాట, వంకాయలు అవన్నీ ఉన్నాయి, అందుకని చెప్పి వెళ్ళలేదు. ఇంకా కొన్ని కావాల్సినవి క్యారెట్, క్యాప్సికమ్ అవైతే తీసుకొచ్చాడనమాట. ఇక్కడ గంగవెల్లి కూర, అలాగే కొత్తిమీర కూడా తీసుకొచ్చాడు. ఇవన్నిటికీ ఎంత అమౌంట్ అంటే 400 రూపీస్ అయినాయంట. చూసారా నేనైతే షాక్, అసలు ఎన్ని లేవు 400 రూపీస్ అని షాక్ అయిపోయాను. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. టైం కూడా చూపిస్తాను చూడండి, 2:30 అవుతుందన్నమాట. ఇలా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2:30 అవుతుంది. డైలీ అంటే బాగా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి అయితే నేను ఆల్మోస్ట్ కొంచెం త్వరగా చేసుకునేది. ఇప్పుడు ఎలాగూ లంచ్కి వస్తలేడు కాబట్టి కొంచెం స్లోగా చేసుకునేసరికి ఈ టైం అయిందనమాట. ఇంకా ఇవి తిన్న తర్వాత గంగవెల్లి కూర, అలాగే కొత్తిమీర కట్ చేసి బాక్స్లో పెట్టుకోవాలి. ఇంక ఇలా ఉంటాయన్నమాట పిల్లలకి స్నాక్స్ చేయడం. ఇవన్నీ కూడా ఖాళీ లేకుండా డే మొత్తం కూడా వర్కే ఉంటుంది. సో ఇంకా ఇదండి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.